అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈ రోజు అయితే నేను ఇన్స్టెంట్ ఉల్వ చారు చేస్తున్నానండి. మనం ఒక 15 మినిట్స్లో చేసుకోవచ్చండి ఇన్స్టెంట్ ఉల్వ చారు. మనం పౌడర్ చేసేసుకుంటే ఉల్వ చారు పౌడర్ నిల్వ ఉంచుకోవచ్చండి డబ్బాలో. 6 months వరకు అయితే మనకి పాడవదు. ఇన్స్టెంట్గా తొందరగా చేసుకోవచ్చండి ఉల్వ చారు. ఉల్వలు ఎంతో మంచివి కదండి, ఎంతో బలం ఇస్తే మనకి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 15 మినిట్స్లో అయితే మనకు రసం అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇన్స్టెంట్ ఉల్వ చారు రసంకి మనము ముందుగా ఒక కప్పు ఉల్వలు తీసుకొని, ఈ కప్పు ఉల్వలు తీసుకున్నాను. మనం బాగా రోస్ట్గా వేపుకోవాలండి, పచ్చివాసన లేకుండా. పచ్చివాసన పోయేంత వరకు మనము ఉల్వలు వేపుకోవాలి. ఉల్వ చారు రసము ఉల్వలు ఎంతో బలం అండి. గుర్రాలకు ఎక్కువ పెడతా ఉంటారు. ఇవి వచ్చేసి ఉల్వలు మనకి కూడా ఎంతో బలం. ఇవి ఉల్వ పొడి కొట్టుకుంటారు, ఉల్వ చారు చేసుకుంటారు, అలాగే ఉల్వ దోశలు కూడా వేసుకుంటారండి. ఇప్పుడైతే నేను ఉల్వ చారుతో ఇన్స్టెంట్ ఉల్వ చారు రసం చూపిస్తున్నాను. మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది ఉల్వ చారు. అది థిక్ ఉంటుంది. ఇది మనం ఇంట్లో చేసుకునేది ఇన్స్టెంట్ది. టేస్ట్ అయితే ఎంతో బాగుంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే బాగా దూరగా వేపుకోవాలి. ఇప్పుడైతే మనం ఉల్వలు ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మనకు చిటపట అంటాయి. ఉల్వలు కూడా బాగా వేగినాయి అంటే మనకు చిటపట అనే శబ్దం వస్తుంది. ఆ స్టేజ్ వరకు వేపుకోవాలండి. ఇప్పుడైతే ఉల్వలు వేగిపోయినాయి. ఒక కప్పు ఉల్వలు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు మనము ధనియాలు తీసుకోవాలి. ఫస్ట్ మనము ఉల్వ చారు పొడి చేసుకుంటున్నాం అన్నమాట. అప్పుడే మనకి ఇన్స్టెంట్గా త్వరగా ఉల్వ చారు అయిపోతుంది. ఇవి కూడా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మనకి ధనియాలు కూడా దూరగా వేపుకోవాలండి. ఇప్పుడైతే ధనియాలు వేగిపోయినాయి. మనమైతే ఉల్వలు ఏ ప్లేట్లో తీసుకున్నామో అవే ప్లేట్లో ఈ ధనియాలు కూడా వేసేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 స్పూను మెంతులు, కొద్దిగా మెంతులు వేసుకొని, ఇవి కూడా మెంతులు ఎప్పుడు మనకి దూరగా వేపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మెంతులు మనకి వేగకుంటే మనకి రసం వల్ల చేదు వచ్చేస్తుంది. మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెంతులు కూడా వేపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిరియాలు కూడా వేస్తున్నాను. మెంతులతో పాటు మిరియాలు కూడా వేపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ అలాగా వేడి పట్టుకుంటే చాలు. ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఇందాక అన్నీ మిక్స్ చేసి మనము పొడి కొట్టుకోవాలి ఇలా. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనం కరివేపాకు కడిగి తుడుచుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనము ఉల్వ చారు పొడి కొట్టుకుంటున్నాం కదా, నిల్వ ఉండాలి మనకి పొడి అంటూ. అందుకని మనము కొద్దిగా తడి లేకుండా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మనకు బాగా డ్రై అవ్వాలండి, అంతవరకు వేపుకోవాలి. మనకి కరివేపాకు కూడా ఇలాగా డ్రైగా వేపుకోవాలండి. ఇలాగంటే మనకి క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు అన్నీ మనము ఇందులో వేసేసుకొని మనము మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. ఇలాగ ఉల్వచారు పొడి కొట్టి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్వచారు రసము రెడీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మనము మిక్సీ జార్లో తడి లేకుండా మనం ఇవి వేపుకున్న ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. దీనికి అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. కారం మన ఇష్టము, మనం ఎంత తింటామో అంత. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే మనము 1/2 స్పూను ఇంగువ వేసుకొని మనం మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి పౌడర్ని. ఈ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకోవాలి మనం పౌడర్ చేసేటప్పుడు. అలాగే నేను ముందుగా నానబెట్టేసి ఇలాగ పలుపు తీసి రసం తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనము ఒక 1/2 గ్లాస్ వరకు
వాటర్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని మనం పౌడర్ కొట్టుకున్నాం కదా ఇందాక, ఉలవచారు పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనము ఉలవచారు పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే మనకి స్మెల్ అంటూ పోకుండా ఉంటుంది. ఇంగువంతా వేసినాను కదా, ఇలాగ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం థిక్నెస్ తగ్గంత పౌడర్ తీసుకుంటే చాలు. బాగా ఇలాగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక 2 గ్లాసుల వరకు మనము నీళ్లు వేసుకుందాము. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల వరకు మనము పౌడర్ వేసుకున్నాము. అలాగే 2.5 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. మనం రసం ఎలా పెట్టుకుంటామో రసం పౌడర్ చూసి అలాగా మనకి తగినంత చిక్కదనం చూసి వాటర్ వేసుకోవడము, పౌడర్ వేసుకోవడము చేసుకోవాలండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసినాను. మనము ఒక చిన్న సైజు ఉల్లిపాయలు ఇలాగ వేసేసుకోవాలండి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం సాల్ట్ అనేది లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చిన్న స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇలా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇది బాగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు మనం పోపు వేసుకున్నాము. నెయ్యితో పోపు వేసుకుంటే ఉలవచారు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో మనం మునక్కాయలు కూడా వేసి చేసుకోవచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. మునక్కాయలు కూడా వేసి చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను అర్జెంట్ కానీ మీకోసమని మునక్కాయలు వేయకుండా వేసి చేస్తున్నాను. మునక్కాయలు కూడా వేసి చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. పక్కన మునక్కాయలు ఉడకబెట్టేసుకొని మనం ఇందులో వేసి ఉడికిచ్చేసుకుంటే బాగుంటుందండి. అలాగే కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. మనకి తీపికి తగినంత వేసుకోండి. కొందరు ఎక్కువగా వేసుకుంటారు, కొందరు లైట్గా వేసుకుంటారు, మన ఇష్టం అండి. బెల్లం కూడా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికిచ్చేద్దాము. అయితే రసం ఉడికిపోతుందండి. ఈలోపు పోపు వేసుకుందాము. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నెయ్యితో పోపు వేసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేదనుకున్న వాళ్ళు మామూలుగా నూనెతో కూడా వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం నార్మల్గా రసానికి ఎలా పోపు వేసుకుంటామో అలాగే ఇందులో కొద్దిగా పసుపు, ఒకటి మిర్చి, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. పోపు ఎంత బాగా వేసుకుంటే మనకు రసం అనేది అంత టేస్ట్ ఉంటుంది. బాగా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుందాము. కొంచెం ఆల్రెడీ మనము పౌడర్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో లైట్గా వేసుకుంటే చాలు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇలాగ కరివేపాకు కూడా వేసుకున్నాక మనం ఇది చిక్కబడిన ఉలవచారులో వేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఉలవచారు బాగా ఉడికిపోయిందండి. 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకుందాము. ఈ పోపుతోటే టేస్ట్ ఉంటుందండి ఉలవచారుకి. వేసేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. ఇన్స్టెంట్గా ఉలవచారు రెడీ అయిపోయిందండి. మనకి పౌడర్ రెడీగా ఉంటే మనకి చేసుకోవడము 15 మినిట్స్లో అయిపోతుందండి ఉలవచారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. ఇన్స్టెంట్ ఉలవచారు. మనం కారం ఇదంతా మనకి రుచికి తగ్గంత మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. కొద్దిగా మనం పౌడర్ కొట్టేటప్పుడు 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను కారం వేసినాను కదా, కారం వేసే బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం మనము. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. మనం ఇందులో బెల్లం వేసినాం కదా, ఇష్టపడని వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చండి, లేకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి.
చాలా బాగుందండి ఉలవచారు. ఈ పౌడర్ ఉంటే మనం 15 మినిట్స్లో ఉలవచారు అంటూ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ ఉలవ రసము లేదంటే ఉలవచారు త్వరగా అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.